అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మహబూబాబాద్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లుగా జిల్లా ఎస్పీ శబరీష్ తెలిపారు. జిల్లా సరిహద్దుల్లో చెక్పోస్టుల వద్ద ఇప్పటి వరకు 20 లక్షల రూపాయల నగదు సీజ్ చేశామన్నారు. జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రజలు స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్న జిల్లా ఎస్పీ శబరీష్ తో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. సంస్థల ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. 3 విడతలుగా నిర్వహించేటువంటి ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాల వద్ద కూడా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు అయితే ఇప్పటికే ముమ్మరంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మహబూబాబాద్ జిల్లా ప్రాంతాల్లో కూడా ఎంతమంది పోలీసు విధుల్లో ఉంటున్నారు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్ని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో పాటు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? మీరు చెప్పినట్టు 3 ఫేజెస్లో నడుస్తుంది, 11th, 14th అండ్ 17th. సో దాని కొరకు మనం కూడా బందోబస్తు అదే రకంగా 3 ఫేజ్లో రొటేషన్ వైజ్లో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. మెయిన్లీ పోలింగ్ సెంటర్లో స్టాటిక్ బందోబస్త్, దాంతోపాటు 100 మీటర్ లైన్ 200 మీటర్ లైన్ ఎన్ఫోర్స్ చేయడానికి బందోబస్త్, దాంతోపాటు మన రూట్ మొబైల్స్ అండ్ స్ట్రైకింగ్ ఫోర్స్ అండ్ క్విక్ రెస్పాన్స్ టీమ్ అనేది 3 ఫేజెస్లో మనం ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క పోలింగ్ లొకేషన్స్, కొన్ని పోలింగ్ లొకేషన్స్ని క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ఏదైనా అక్కడ ఏదైనా ఇష్యూ అయిందంటే కన్సర్న్డ్ సిఐ ఆర్ ఎస్ఐ ఇమీడియట్లీ రష్ అయ్యే విధంగా ఈ రకంగా ఒక టోటల్ 1500+ ఫోర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలు మీరు గుర్తించారు ఇప్పటివరకు? అక్కడ బందోబస్తు ఎట్లా ఉంటుంది? ప్రీవియస్ అఫెన్సెస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఉన్న అదన్నా మనం కన్సిడర్ చేస్తూ టోటల్ జిల్లాలో 4000+ పోలింగ్ లొకేషన్స్ ఉంటే దాంట్లో మనం 1000+ని ఇలా క్రిటికల్, సెన్సిటివ్ అండ్ హైపర్ సెన్సిటివ్ అని ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఇలాంటి ఏరియాలో మనం ఇప్పటి నుంచే ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్స్ అంతా విలేజ్ విజిట్స్ చేస్తూ అక్కడ ఉన్న ట్రబుల్ మాంగర్స్కి కౌన్సిలింగ్ చేస్తూ అండ్ అవసరం ఉంటే వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేస్తూ అందరికీ కూడా ఒక ఎలా ఉండాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఏంటి, క్యాండిడేట్స్కి చాలామందికి ఇది తప్పు అని తెలిసి ఉండదు. సో ఇది చేస్తే తప్పు అని అవగాహన కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఒక ఓటు హక్కు స్వచ్ఛంగా వినియోగం చేసుకోవాలని కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సరిహద్దుల్లో కూడా చెక్ పోస్ట్ అయితే సరిహద్దులో పెట్టారు. ఏమైనా నగదు కానీ ఏమైనా సీజ్ చేశారు ఇప్పటివరకు ఏమైనా? టోటల్ మనకి జిల్లా బార్డర్లో ఒక 7 చెక్ పోస్ట్ ఏర్పాటు చేశాము. 24 hours చెకింగ్ నడుస్తూ ఉంది అండ్ CCTVs కూడా అక్కడ ఏర్పాటు చేసుకున్నాము. ఇప్పటివరకు అయితే కంటిన్యూస్ చెకింగ్ నడుస్తూ ఉంది. ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి సీజర్ అవ్వలేదు. కానీ జిల్లాలో మొత్తం ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కంపేర్ చేస్తే మోర్ దెన్ 20 lakhs లిక్కర్ కానీ అండ్ బ్లాక్ జాగరీ ఇలాంటి ఇల్లిసిట్ లిక్కర్ సంబంధించిన వస్తువుల్ని కూడా మనం మోర్ దెన్ 20 lakhs వరకు ఇప్పటివరకు సీజ్ చేయడం జరిగింది. అదే ఇదే సిచ్యువేషన్లో కూడా సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా అంటే వివిధ ధాన్యం కానీ ఇతర అవసరాల కోసం మార్కెట్కి వెళ్ళి రావడం నేపథ్యంలో కూడా వారు కొంత సీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే వారు ఎలాంటి డాక్యుమెంట్ తీసుకొస్తే వారి నగదు మళ్ళీ బదిలీ చేసే అవకాశం ఉంటుంది? లేదండి, దీని గురించి మనకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అండ్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేసిన రోజే ప్రతి ఒక్కరికి కూడా మనం ఇది బ్రీఫ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు డెఫినెట్లీ ఫార్మర్స్ ఎవరైనా వస్తూ ఉంటారు, వాళ్ళు బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసే డబ్బులు కూడా పెట్టుకుంటారు. దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అయితే ఏంటంటే నేను ఇంత డబ్బు నేను బ్యాంకుకి వెళ్ళి తీసుకెళ్తున్నానంటే దానికి ఒక ప్రొఫార్మా ఉంటుంది, అది ఫిలప్ చేసి ఇవ్వాలి. తర్వాత బ్యాంకుకి వెళ్ళి డిపాజిట్ చేసిన తర్వాత వాళ్ళు వాపస్ వచ్చి నేను డిపాజిట్ చేశానని కూడా ఒక ప్రొఫార్మా వాళ్ళు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఇది ఈ SOP అనేది క్లియర్లీ అన్ని చెక్ పోస్టులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మొన్న కూడా ఒక చోట మోర్ దెన్ ఐ థింక్ 2.5 lakhs మనకి దొరికితే అది కాటన్ మార్కెట్ నుంచి వచ్చిందని తెలిస్తే కూడా అది GD ఎంట్రీ తీసుకుని కూడా మనం రిలీజ్ చేయడం జరిగింది. మన ఇంటెన్షన్ ఓన్లీ ఈ డబ్బు అనేది ఎలక్షన్లో ఎవరికైనా ప్రలోభ చేయడానికి వాడుతున్నారు, అలాంటిది మాత్రమే మనం సీజ్ చేస్తాము. ఏ ఒక్క ఇన్నోసెంట్ పర్సన్కి కూడా ఫార్మర్కి ఎలాంటి హాని అవ్వదని నేను హామీ ఇస్తున్నాను. డెఫినెట్లీ అలాంటిది ఏదైనా ఇష్యూ ఉంటే ప్లీజ్ డయల్ 100 at ఎనీ టైం. మనము అది 100% వెరిఫై చేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఒక వ్యక్తి ఎంత క్యారీ చేయొచ్చు అమౌంట్? ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఉన్నాయి? అకార్డింగ్ టు రూల్స్ అయితే 50,000 వరకు క్యారీ చేస్తే దానికి డాక్యుమెంట్స్ అనేది అవసరం ఉండదు. బట్ మోర్ దెన్ 50,000 అయితే తీసుకెళ్తున్నా కూడా దానికి సరైన రీజన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎవరో పెళ్ళికి వెళ్తూ ఉంటారు, లేదా లైక్ యూ టోల్డ్ బ్యాంక్కి డిపాజిట్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 50,000 ఆల్సో ఇట్ ఈస్ ఫైన్, బట్ మీ దగ్గర సరైన రీజన్ ఉండాలి. అక్కడ డిపాజిట్ చేసిన తర్వాత మీరు 100% ప్రూఫ్ చూపించే విధంగా ఉండాలి. మనకి అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఈ షుడ్ బి కన్విన్స్డ్, ఆయనకి కన్విన్స్ అవ్వాలి ఏంటంటే ఇది ఎలక్షన్ పర్పస్లో తీసుకెళ్ళట్లేదు అని ఒక కన్విన్స్ చేసే రీజన్ ఉండిపోతుందండి.
అదేవిధంగా పోలింగ్కు బిఫోర్ కూడా ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడం అంటే మద్యం కానీ డబ్బులు కూడా అంటే ప్రలోభాలకు గురి చేసే అవకాశం ఉంది. అట్లాంటి వద్ద పెట్రోలింగ్ కానీ ఎలాంటి సిబ్బంది ఉంటుంది అక్కడ? జిల్లాలో ఆల్మోస్ట్ ప్రతి మండలానికి ఒకటి ఫ్లయింగ్ స్క్వాడ్ అనేది ఆల్రెడీ ఏర్పాటైంది. దెన్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ కూడా ఏర్పాటైంది. దాంతోపాటు మన డయల్ 100 కూడా ఉంటుంది. సో మనం కూడా విలేజ్ విజిట్స్ వెళ్ళినప్పుడు ఇలాంటిది ఎవరికైనా నోటీస్ వచ్చిందంటే లిక్కర్ ఇస్తున్నట్టు లేదా డబ్బులు పంచుతున్నట్టు వస్తే 100 డయల్ చేయండి. ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ కానీ లేదా మన పోలీస్ ఆఫీసర్స్ వస్తారు. అన్ని రకాల ఫెయిర్గా పీస్ఫుల్గా ఎలక్షన్స్ జరగడానికి అన్ని రకాల మెజర్స్ తీసుకుంటారు. చివరగా అంటే ప్రజలకు ఓటర్లకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తారు? ఓట్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రైట్. మీరు దాన్ని జుడిషియస్గా వాడాలి. సరైన అభ్యర్థికి మీరు ఓటు వేసి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఎస్, ఏదైతే ఉందో కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో 3 విడతల్లో నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా పోలీసు బందోబస్తు ప్రతిష్టాత్మకంగా ఉందని చెప్తున్నారు. అదేవిధంగా 4000 పోలీస్ స్టేషన్లో అందులో 1000కి పైగా కూడా సమస్యాత్మకంగా అదే అతి సమస్యాత్మక సాధారణ పోలీసులు అయితే గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్కడ బందోబస్తు అయితే కూడా ఏర్పాటు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.